దివ్య తేజ గారు. నమస్తే గురూజీ. నమస్తే అమ్మ. ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ఏ టైమ్ దాన్ని నేను యుటిలైజ్ చేసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. అలాగే నా పేరు దివ్య తేజ. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నా వయసు 28. నాకు ఇది రాజరాజేశ్వరి గారు పరిచయం చేశారండి. నాకు దీంట్లో నిరాహార సమయాలు లెవెల్ 1 చేసినందుకు రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. నేను 3 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. 3 ఇంచెస్ బెల్లీ ఫ్యాట్ తగ్గింది. అలాగే ఐసైట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది నాకు. నాకు ఈ ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడం అనేది నిన్ననే నేను గమనించాను. నాకు స్కిన్ కూడా క్లియర్‌గా అనిపించింది. క్వాలిటీ స్లీప్ వచ్చింది. అలాగే ఏదైతే నిద్ర పోస్ట్‌పోన్ చేయకుండా వెళ్ళడం అలవాటైపోయింది. అలాగే నా బయో క్లాక్ అనేది సెట్ అయిపోయింది పూర్తిగా. ఎన్ని గంటలకు లేవాలనుకుంటే అన్ని గంటలకి నేను లేస్తున్నాను. ఇది లిక్విడ్స్ తీసుకోవడమే నాకు చాలా బాగుందనిపించింది. త్రూ ఔట్ డే చాలా ఎనర్జిటిక్‌గా ఒక డిసిప్లిన్ వేలో నా వర్క్ మొత్తం కూడా నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను. అట్ ఏ టైమ్ ద మెమరీ కూడా ఇంక్రీజ్ అయింది అని అనిపించింది నాకు. అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా నేను చాలా వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యాను. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నేను కొంచెం చేంజ్ అయితే చాలా బావుంటుంది అనని అనిపించింది కొన్ని ఏరియాస్‌లో. అవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి వాటన్నిటిలో కూడా. అంటే ఎఫర్ట్ పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యపడేది. అదే విధంగా అది రిమెంబర్ చేసుకోవాలి. ఆ టెక్నిక్ యూజ్ చేయడం కానీ అవన్నీ గూడా. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల నాకు అవన్నీ గూడా స్వతహాగానే నాకు లభించాయి. ఏది గూడా అనుకోని చేయడం కాదు. అనుకోకుండానే స్వతహాగానే దేని తర్వాత ఏది చేయాలి అని ఒక క్లియర్ పిక్చర్, క్లియర్ రూట్ అనేది నాకనిపించింది. దీంట్లో నాకు హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది అయిందనిపించింది. బికాజ్ ఎందుకంటే నేను ఇంతకుముందు చిన్న చిన్న విషయాలకి ప్రతి సిట్యుయేషన్‌లో గూడా ఏదైనా కొంచెం ఎవరైనా నన్ను హర్ట్ చేస్తే నేను ఏడవటము, లేకుంటే చాలా బాధపడిపోవడం నా తప్పు లేకపోయినా అనేటివి నాకున్నింది. కానీ ఈ ప్రోగ్రామ్ నేను చేసినప్పుడు నాకు హ్యాండిల్ చేసే ఒక విధానం అనేది నాకు తెలిసింది. ఎలా అయితే నేను అంటే రియాక్ట్ అవ్వకుండా రెస్పాన్స్ అవ్వగలిగాను. అలాగే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోకుండా నేను ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాను నా ఎమోషన్స్‌ని. నాకందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా ఏందంటే ఈ ప్రోకాస్టినేషన్ అనేది గూడా తగ్గిపోయింది. ప్రతి ఒక్కటి గూడా ఒక ఫుల్‌ఫిల్‌మెంట్‌గా పరిపూర్ణత్వంగా చేయగలుగుతున్నాను. అదే విధంగా ఇంతకుముందు నాకు నీళ్లు తాగడం అంటే పెద్ద సమస్య అయ్యేది. ఎందుకంటే కొంచెంగా తాగగలిగేదాన్ని గానీ, మార్నింగ్ గూడా ఒక గ్లాస్ వాటర్ తాగితే ఉదయం లేవంగానే నాకు కడుపులో తిప్పడము, వెంటనే ఆకలేసేయడం ఇలాంటివి ఉండేది. కానీ ఇప్పుడసలు స్వతహాగా ఆ అలవాటు గూడా నాకొచ్చేసింది ఈ ప్రోగ్రామ్ వల్ల. చాలా బాగా వాటర్ గూడా తీసుకోగలుగుతున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఎట్ ఏ టైమ్ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా అసలు చాలా క్లియర్‌గా ఉంది మైండ్ గూడా. అంటే థాట్స్ అనేవి గూడా నంబర్ ఆఫ్ థాట్స్ కూడా రెడ్యూస్ అయిపోయాయి. ఒక అబ్జర్వేషన్ పవర్ అనేది నాకు పెరిగింది. అలాగే ఒక క్లియర్ విజన్ మన చుట్టూ ఉండే ప్లేసు రోజు ఉండే ఇంట్లో కూడా ఒక ప్లేస్‌ని చూస్తే ఏదో ప్రశాంతత, ఒక బ్రాడ్ విజన్‌లో నాకు ఆ ప్లేస్ కూడా కనిపిస్తుంది. బ్రాడ్‌గా చూడగలుగుతున్నాను నా ఎదురుగా ఉండే ప్లేస్‌ని. ఇంకా నాకు చాలా బాగా అనిపించింది. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్ అని అనిపించింది. నాకు ఏదైనా పని చేసినప్పుడు అది సఫిషియంట్ టైమ్ అనిపిచ్చింది. ఎంత పని చేసినా కూడా నాకు సఫిషియంట్ టైమ్ ఉంది అనేలాగానే అనిపించింది. తక్కువ టైంలో చాలా పనులే నేను చేసుకోగలుగుతున్నానిప్పుడు. చాలా బాగా అనిపించింది గురూజీ నాకు. నేను ఈ ప్రోగ్రామ్‌ని నా ఫ్రెండ్స్‌కి ఎవరికైతే అవసరం ఉందో అందరికీ అవసరం ఇది. కాకపోతే ఎవరైతే ఈ వేలో ఉన్నారో కొందరు వినగలరు అని అనుకునే వాళ్ళకి నేను ఖచ్చితంగా సజెస్ట్ చేశాను. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అదే విధంగా ఇంతకుముందు నాకు హిందూయిజము, స్పిరిచువాలిటీ ఈ 2 కొంచెం డిఫరెన్స్ కన్‌ఫ్యూజన్‌గా ఉండేది ఆ రెండిటి మధ్యలో. కొంచెం కొంచెం ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. ఇంతకు ముందు కన్నా నేను ఇంకా టేస్టీగా వంట చేయగలుగుతున్నాను. చాలా హ్యాపీగా సర్వ్ చేయగలుగుతున్నాను. అదే విధంగా పూజ ఇంకా శ్రద్ధగా చేయగలుగుతున్నాను. నాకు అసలు టోటల్‌గా ఫుల్లీ చేంజ్డ్ అనిపించింది నాకు. చాలా నచ్చింది గురూజీ నాకు. అదే విధంగా ఎవరైతే ఈ ఫీడ్‌బ్యాక్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిజల్ట్స్ వచ్చాయి. కానీ అన్నీ కూడా ఎవరికి కావాల్సిన రిజల్ట్స్ వాళ్ళకి పరిపూర్ణంగా పొందగలుగుతున్నారు. ఎవరైతే ఈ ఈ ఈ
డిజిటల్ స్కూలింగ్ వీటిల్లో చాలా మంది కూడా ఏంటంటే మెడిటేషన్ అని, మేనిఫెస్టేషన్ కోర్సెస్ అని, ప్రోకాస్టినేషన్ కోర్సెస్ అని, ఎనర్జెటిక్ గా ఉండటం ఎలా, హీలింగ్ అని, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, ఇలా వందల కొద్ది కోర్సులు ఉన్నాయి. అవన్నీ కూడా చేసే కంటే ముందు ఈ ఒక్క ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి. మీరు అన్ని స్వతహాగా మీకు ఆ అనుభూతి చెందగలుగుతారు, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అసలు మిగిలిన ఇలాంటి కోర్సెస్ అన్ని చేయడానికి కూడా వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. కానీ ఛార్జ్ చేసినా కూడా విధి విధానాలు చెప్తారు తప్పితే మన యొక్క అనుభవంలోకి రావాలంటే చాలా లక్షలు పెట్టాలి. అలాంటి ప్రోగ్రామ్ ని దానికన్నా వెలకట్టలేనటువంటి ప్రోగ్రామ్ ని మీరు అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇది మా అందరికీ చేరువయ్యేలాగా మీరు చేయగలుగుతున్నారంటే ఇది మా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం అనుకోవచ్చు. నిజంగా అదే అనిపించింది గురుగారు నాకు. ఏంటంటే అవన్నీ విలువ కట్టగలం కాబట్టి విలువ కట్టారు వాళ్ళు. ఇలా ఇంత ప్రైజ్ అని. మీ ప్రోగ్రామ్ అసలు విలువ కట్టలేనటువంటిది కాబట్టి మీరు ఇలా మాకందరికీ చేరువయ్యేలాగా మీరు చేశారు అనిపించింది. మీకు ఆ శతకోటి వందనాలు. అలాగే నాకు ఈ ప్రోగ్రామ్ పరిచయం చేసిన రాజరాజేశ్వరికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది గురూజీ నాకు. బాడీ షేప్ వచ్చింది. వెయిట్ 3 కేజీస్ తగ్గాను. బెల్లీ ఫ్యాట్ 3 ఇంచెస్ తగ్గింది నాకు. పర్ఫెక్ట్ గా ఫిట్ గా ఉన్నాను నేను అనిపిస్తుంది నాకు. అలాగే ఎవరైనా కూడా సన్నగా అయ్యావు నువ్వు అంటే, లేదు నేను ఫిట్ గా తయారయ్యాను అని ఒక కాన్ఫిడెన్స్ గా నేను చెప్పగలుగుతున్నాను వాళ్ళకి. వాళ్ళు అన్నది కూడా నేను అసలు నాకు వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. నాకు నేను చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నాను. అదే విధంగా నన్ను నేను మిర్రర్ లో చూసుకొని ఇంతకు ముందు అంటే చూసుకునేదాన్ని, ఒక కాన్వర్జేషన్ లాగా చేసేదాన్ని. కానీ అప్పటికి, ఇప్పటికి నా మీద నాకు ఉన్న ఒక వర్షన్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయింది నాకు. అలాగే ఇంకోటేంటంటే నన్ను నేను చూసుకోవాలనిపిస్తుంది నాకు. నాకు నేను చాలా దగ్గరయ్యాను అనిపించింది నాకు. ఎందుకంటే మనకు మనం దగ్గరైనప్పుడే మనం 10 మందికి దగ్గరవ్వగలము. అలానే ఇంట్లో పాజిటివిటీ అనేది బాగుంది. అలాగే సరౌండింగ్స్ అంతా పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఎలాంటి సిట్యుయేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలను. ఎంత పనైనా నేను ఎనర్జిటిక్‌గా చేయగలను. అసలు విసుగు లేకుండా చేయగలను అన్న ఒకటి ఇది నాకు వచ్చింది. ఇదే విధంగా నేను నా పిల్లలకి అంటే నాకొక పాపుంది 3 ఇయర్స్ బేబీ. తనకి నేనొక రోల్ మోడల్‌గా నిలిచాలి అనన్నది నాకెప్పటినుంచో ఒక ఆశయం. ఆ విధంగా నేను మారాలి, నేను 10 మందికి సర్వీస్ చేయాలి ఈ భూమి మీదకొచ్చినందుకు అని నా ధ్యేయం. ఇవన్నీ కూడా నాకు త్వరలో నేను రీచ్ అవ్వగలను, 10 మందికి సర్వీస్ చేయగల స్థాయికి నేను వెళ్ళగలను అన్న నమ్మకం అనేది నాకొచ్చింది. చాలా చాలా థాంక్ యూ గురూజీ. థాంక్ యూ అనేది కూడా చాలా చిన్న మాట అనిపిస్తుంది నాకు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నాకు భగవద్గీత సెషన్స్ కూడా చాలా నచ్చాయి. నాకు అది అర్థమవుతుంది అన్న ఆనందమే ఎక్కువగా ఉంది. చాలా బాగా మీరు అర్థమయ్యేలాగా 1కి 2 సార్లు నాకు ఇంతవరకు కొంచెం కొంచెం అంటే భగవద్గీత చదివినా గాని ఈ వెర్షన్‌లో నేనెప్పుడు చదవలేదండి. చాలా ఆనందమేసింది నాకు. అన్నీ గూడా ఒకటే దగ్గర నాకు దొరికాయి అన్నది చాలా చెప్పుకోలేనంత సంతోషంగా ఉంది గురూజీ నాకు. థాంక్ యూ గురూజీ. Right. Thank you.